హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. ఏంటి ఇది అనుకుంటున్నారండి? ఇది అటుకుల ఉప్మా, పోహా అంటారు కదండి. ప్రతిరోజు ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు ఇవేనా అంటే సరేలే అనేసి ఈరోజు కాస్త వెరైటీ అండ్ సింపుల్గా అయిపోయే అటుకుల ఉప్మా చేశానండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చిన్న ప్రాసెస్తో చెప్పేస్తానండి. పదండి వీడియోలోకి. ముందుగా మనకు కావాల్సిన అన్ని అటుకులు, మాకైతే ముగ్గురికి 3 కప్పులు తీసుకుంటున్నానండి. అటుకులు లావు అటుకులేనండి ఇవి, అంటే సన్న పేపర్ అటుకులు సన్నగా ఉంటాయి కదా, అలాంటివి కాకుండా లావుగా ఉండే అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు ఆ అటుకులు మునిగేంత వరకు వాటర్ను పోస్తున్నానండి. నార్మల్ వాటరే, హాట్ వాటర్ ఏం కాదు, మునిగిపోవాలండి అలాగా. ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగేసి జల్లట్లో కానీ లేదా ఏదైనా స్ట్రైనర్లో కానీ వేసుకోవాలండి. నేను స్ట్రైనర్లో వేసుకుంటున్నానండి. అలా వేయడం మూలాన అందులో ఉన్న నీరు కాస్త కిందికి పోయి అవి పొడి పొడిలాడుతూ ఉంటాయి, ఎక్కువ నానకుండా కూడా ఉంటాయి. కాస్త పిండుకుంటూ వేసుకుంటే నీరు అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుందండి. అప్పుడే మనకు ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇప్పుడు ఒక బాండీ కానీ లేదా కడాయి కానీ పెట్టుకొని అందులోకి సరిపడా నూనె వేసుకోవాలండి. నూనె వేడయ్యాక అందులో కాస్త ఆవాలు, అవి చిటపటలాగానే కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలండి. అన్నిట్లో వేసుకున్నట్టుగానే మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. కొన్ని ఎండుమిర్చి కొన్ని వేసుకోవాలండి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ తరుక్కున్నవి, పుదీనా, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతి, కాస్త ముందుగా కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలండి. వెల్లుల్లిపాయ మంచి రుచి వస్తుందండి. ఈ ఉల్లిపాయలు పొడవుగా తరుక్కోవాలి, అలాగే డీప్గా ఫ్రై చేయకూడదండి, మామూలుగానే చేయాలి, అప్పుడే అది టేస్ట్ తెలుస్తుంది. ఆ వెల్లుల్లిపాయలు కూడా తరిగేసి వేయటం మూలాన చాలా టేస్ట్గా వస్తుందండి, పళ్ళకి తగులుతూ భలే టేస్ట్ ఉంటుందిలేండి తినేటప్పుడు. కాస్త పల్లీలు, యాక్చువల్లీ ఆ పల్లీలు ముందుగా కూడా వేయించి పక్కకు పెట్టుకోవచ్చండి, అవసరం లేదనుకుంటే నూనెలోనే ఇప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. అలా వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు కొన్ని పచ్చి బఠానీలండి, ముందుగానే నానబెట్టుకున్నాను. పచ్చి బఠానీలే కానీ అలా నానబెట్టుకోవడం మూలాన అందులో ఉన్న గ్యాస్ట్రిక్స్ అన్నీ పోతాయని ముందే నీళ్ళలో నానబెట్టుకున్నానండి. అవి ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. వీటితో పాటు ఇంకా క్యారెట్ ఉన్నా కానీ తురుముకొని అవి కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కల్ని చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇవి మంచి టేస్ట్ని ఇస్తాయండి మనకి. సో స్పెషల్గా మనకు పోహాలో కంపల్సరీ ఒక ఆలుగడ్డ కంపల్సరీ వేసుకుంటారు. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి, కాసేపు ఉడికిపోయేలాగా. కాసేపు అయిన తర్వాత మూత తీసి కొంచెం పసుపు, కలర్ఫుల్ కోసమని, యాంటీబయాటిక్ కూడా కదా, కలుపుకోవాలండి. పుదీనా, కాస్త మెంతి కూడా అండి. మెంతి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, సో అందుకే నేను ప్రతి దాంట్లో మెంతి ఖచ్చితంగా వేస్తానండి. అలాగే హెల్త్ కూడా మంచిది కదా, అందుకు. ఇప్పుడు కాసేపు మూత పెట్టి అలా ఉంచాలండి, ఉడికే వరకు ఆలుగడ్డ అది. కాస్త సాల్ట్ అండి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనకి. కలుపుకొని మొత్తం కలిసేలాగా, ఆ సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరి కాసేపు ఉడికించాలండి. తర్వాత కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి అటుకులు, ఈ అటుకులను మెల్లిగా యాడ్ చేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలా కలపడం మూలాన మనకు అన్నీ ఈవెన్గా కలుస్తాయి. ఇలా కొంచెం కొంచెం వేస్తూ
చూడండి ఎలాగా పొడి పొడిగా అయ్యాయో ఆ అటుకులన్నీ. మనం అలా జస్ట్ 30 సెకండ్స్ అలా నీళ్ళలో ఉంచి తీయటం మూలాన మనకు అలా ఫ్రీగా రవ్వలాగా అనిపిస్తుంది కదా, పెద్దగా మనకు నీళ్ళలో తడిపిందనిలాగా ఉండదండి. ఎక్కువసేపు పెట్టామన్నా క్వాలిటీ సరిగా లేని అటుకులైనా ముద్దలాగా అయిపోతాయి. సో మంచి క్వాలిటీ అటుకులు తీసుకురావడం కూడా ముఖ్యమేనండి. ఇప్పుడు నిమ్మకాయ అండి, కాస్త నిమ్మకాయ అలాగా స్ప్రింకిల్ చేసుకొని పుల్ల పుల్లగా బాగుంటుందండి. ఇలా కలుపుకోవాలండి మొత్తం వేసేసుకొని. మీ ఇష్టం, ఎంత టేస్ట్ అయినా వేసుకోవచ్చు, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, లేదంటే ఇది ఆప్షనల్ మీ ఇష్టం, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పుదీనా మెంతి వేసానండి. కావాల్సితే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదండి అది. అంతేనండి, రెడీ అయిపోయింది మన అటుకుల ఉప్మా పోహా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నిజంగా నాకైతే ఇది చాలా టేస్ట్ ఉంటుంది అని అనిపిస్తుంది, ఉంటుంది కూడా. ఎంతో కలర్ఫుల్ అండ్ టేస్టీ అటుకుల ఉప్మా పోహా రెడీ అయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు మరి, బాయ్.